క్రైస్తవ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగి ఈ విశ్రాంతి దినం ముందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట క్రైస్తవం. ఈ రోజున దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్యము కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనంలో నుంచి ధ్యానించుకుందాం. భక్తిహీనులకు గుంట త్రోవబడు వరకు నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేసేదవు. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానము 13వ వచనం 94వ కీర్తన 13వ వచనం. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయు వాడము. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మానవుని జీవితం అంతా కూడా కష్టంతో కన్నీటితోటి మొదలవుతుంది. అదే కష్టము అదే కన్నీటితోటి ముగించబడుతుంది. మొట్టమొదట్లో మనుష్యుడుగా ఆ శరీరాన్ని ధరించుకోక మునుపు చూసినట్లయితే దేవుడు మనుష్యుణ్ణి ఉల్లాసంతో, సంతోషంతో, క్షేమంతో, ఇక మనిషికి అంతా కూడా నెమ్మది సౌఖ్యము ఉండేటట్టు, ఆ మనుషునికి అంతా కూడా క్షేమం కలిగేటట్టు, అలాగనే ఆ మనుషుడు ఏలుబడి చేసేటట్లు భూమి మీద ఉన్నటువంటి సకలమైనటువంటి జంతువుల మీద ఏలుబడి చేసేటట్లు. ఇప్పుడు చూడండి పరిస్థితి, కుక్కలను చూసి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది మనుషులకి. కానీ దేవుడు ఒకనొక సమయంలో అడవి మృగాలు ఉంటాయి చూడండి, పులి ఒకటి, సింహం, వీటి మీద ఏలుబడి చేసేటట్లుగా దేవుడు మనుష్యునికి ఆధిక్యతనిచ్చిండు. అంతటి ప్రభుత్వాన్ని, అంతటి అధికారం చేసి చలాయించేటువంటి ధన్యతనిచ్చాడు. దేవుడు అంతటి ధన్యతను కలగజేస్తే అప్పుడు ఆ తర్వాత ఏమైందంటే మనుషుని యొక్క స్థితి తిరగబడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనుష్యుని స్థితి తిరగబడినందుకు కాదు, అంతకు మునుపు దేవుడు ఒకనొక గొప్ప సంకల్పంతో మనుషుడే, దేవుని చేత సృష్టించబడినటువంటి మనుషుడే దేవుని కంటే తక్కువలో ఉన్నటువంటి వాడే. ఆ తక్కువలో ఉన్నటువంటి దేవుని చేత కలగజేయబడినటువంటి మనుషునికి దేవుడు ఏం చేసినట్టే భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటి మీద అధికారాన్ని దేవుడిచ్చిండు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి వెళ్ళగొట్టబడ్డాడో అప్పటి నుంచి ఇక శరీరము అలాగనే మనిషి మీదకి ఆపద, దుఃఖము, అలాగనే కష్టం అనేది వచ్చి పడ్డది. ఒకసారి ఆలోచన చేస్తే మనుషునికి ఈ కష్టం అంతా, ఈ బాధ అంతా ఎప్పుడు తొలగిపోతుంది? మనుషుని మీద ఉన్నటువంటి ఈ లోకపు శ్రమలన్నీ కూడా ఎప్పుడు తొలగిపోతాయి? తిరిగి మరలా దేవుని దగ్గరకు వస్తేనే. దేవుని యొద్ద మాత్రమే మనుషునికి సౌఖ్యం అనేది ఉంటుంది. మనం అనుకునేటువంటి ప్రేమము, నెమ్మది అనేది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది, మరెక్కడ కూడా కనపడదు. ఎందుకంటే ఒక మనుషునికి నెమ్మది అనేది మొదట్లో మనం చూసినాం, దేవుని యొద్ద మాత్రమే దొరికిందని. ఇక మీదటికి కూడా దేవుని యొద్దే దొరుకుతుంది. ఎక్కడైనా సరే మనుషుల మధ్యలోని తారతమ్యాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ, మనం తక్కువ, వాళ్ళు మనకంటే గొప్పోళ్ళు అనేటువంటి తారతమ్యాలు ఉంటాయి. దేవుని యొక్క అటువంటి స్థితి అనేది లేకుండా దేవుని కంటే కొద్దిగా తక్కువగా దేవుడు మనుషుని కలగజేసి అదే మనుషునికి
అధికారం ఇచ్చిండు. దేవుడు ఏలుబడి చేసే అధికారం ఇచ్చిండు. ఇప్పుడు పరిస్థితి చూస్తే జంతువులు తీసుకుపోయి బోన్లో పెట్టి మనం స్వేచ్ఛగా తిరగాల్సిన పరిస్థితి. మన మధ్యలో ఉన్నటువంటి కుక్కలను చూసి భయపడేటువంటి పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు ఆ బోన్లో ఉండాల్సినటువంటి సింహం బయట ఉన్నదంటే మనము అంతకు మునుపు ఉన్నట్లుగా నెమ్మదిగా అయితే ఉండలేము. అది ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో, వచ్చి ఏం చేస్తుందో అనేటువంటి భయం. ఇదంతా కూడా మనుషుని మీదకి ఆ మనుషుని యొక్క తప్పిదం వల్ల వచ్చి పడ్డది. ఈ వచ్చి పడినటువంటి దీనిని ఎలాగ తప్పించుకోవాలి? ఒకటే మార్గం, దేవుని చేస్తూ క్రీస్తు యొక్క పరిశుద్ధ మార్గంలో నిలబడినట్లయితే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. ఎప్పుడైతే నీతిమంతునిగా నీవు తీర్చబడతావో అప్పుడు నెమ్మది అనేది కలుగుతుంది. ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతునిలో మనం ఉన్నట్లయితే మనకు నెమ్మది అనుగ్రహించబడుతుంది. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా, ఉన్నటువంటి బాధలన్నీ కూడా మాయమైపోతాయి. ఆయన లేఖనం ఏం చెప్తా ఉన్నది? 13వ వచనంలో చూసినట్లయితే నీతిమంతుల కష్టదినాలు. అంటే దేవునిలో వచ్చినటువంటి మనుషులకి వచ్చిన వెంబడే నెమ్మది అనేది, సౌఖ్యం అనేది కలుగుతుంది. వచ్చిన వెంబడే కలగదు. ఎప్పటికో దేవునిలో నిలిచి అంతకు మునుపున్నటువంటి శ్రమల కంటే శ్రమలు అనుభవించి ఆయనలో రాకముందు ఎంతటి కష్టమైతే ఉన్నదో ఆయనలోనికి వచ్చిన తర్వాత అదే అంతకు మించిన కష్టం ఉంటది. ఆ కష్టము, అప్పుడున్నటువంటి శ్రమలన్నీ కూడా తొలగించబడి నెమ్మది అనుగ్రహించబడుతుంది. ఏ నెమ్మది? మొట్టమొదట్లో ఆదాముకున్నది చూడండి, ఆ నెమ్మది అనుగ్రహించబడుతుంది. ఆ నెమ్మది, ఆ సౌఖ్యము క్రీస్తు యొద్ద మాత్రమే దొరుకుతుంది, మరెక్కడ కూడా దొరకదు. దేవునిలో ఉన్నటువంటి దేవుని మనుషులు ఎవరైతే ఉన్నారో, ఒకసారి మనం చూసినట్లయితే ఆదాము మొట్టమొదట్లో ఆ మనుషుడు దేవుని చేత సృష్టించబడిన తర్వాత ఆ మనుషుని జీవితంలోనికి దేవుని యొక్క అధికారముతో పాటుగా దేవుడిచ్చేటువంటి క్షేమాన్ని అనుభవించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ మనుషుడు పాపములో పడి ఆ పాపము ద్వారా వచ్చినటువంటి కష్టాలను భరించుకుంటా ఉన్నాడు కదా. ఆ భరించేటువంటి కష్టాల నుంచి బయటపడటం వరకు దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొద్ద ఉన్నప్పుడు క్షేమం ఉంది. దేవుని యొద్ద నుంచి మనం ఎప్పుడైతే బయటకు వచ్చినామో అప్పుడు కష్టాలకి చుట్టమైపోయాడు. మనుషుడు కష్టానికి చుట్టమైపోయాడు. ఆ కష్టం అనేది మనుషునికి చుట్టంలాగా వస్తుంది, ఉన్నన్ని రోజులు ఉంటది, పోతుంది, మరలా వస్తుంది, చుట్టంలాగా ఉంటది, పోతుంది. కొంతమంది జీవితాలకైతే అదొక శాపం అనుకోవాలి. వచ్చిందనుకోండి, ఇక కాళ్ళ ఏళ్ళబడి తన్ని తరిమెత్తేనే ఆ కష్టం పోతుంది. అట్లాంటి చుట్టాలు కూడా ఉంటారు. వచ్చారనుకోండి, ఒక పట్టాన్ని కదలరు. ఇక వాళ్ళు మనం చెప్పేదాకా ఉంటూనే ఉంటారు అంతే. ఇక మనం చెప్పాలి వాళ్ళకి ఎప్పుడు కదులుతారు ఏంది అని. అప్పుడు ఇక మనం అడిగినందుకు సదిరినట్టు చేస్తారు. చివరికి వచ్చాక మరలా ఒక 2 రోజులు మర్చిపోయాను అనుకోండి, మళ్ళా యథాప్రకారంగా ఎప్పటిలాగే ఉంటారు. కష్టాలు కూడా కొద్ది మందికి ఏమవుతుందంటే అట్లాగే నంటి పెట్టుకొని ఉంటా ఉంది. అవన్నీ కూడా తొలగిపోవాలంటే మన మీద ఉన్నటువంటి ఆ బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే ఒకటే దారి, దేవుని యొక్క మాత్రమే మనకి దేవుని యొక్క సౌఖ్యం అనేది, క్షేమం అనేది కలుగుతుంది. ఒకసారి దావీదు జీవితాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము
మొదటి దినవృత్తాంతాల గ్రంథం పేజీ నంబరు 353 పేజీ, 23వ అధ్యాయం మొదటి వచనం. పేజీ నంబరు 353, మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయం మొదటి వచనం. నేను చదువుతా. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను కనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. ఏం జరుగుతా ఉంది? దావీదు అనేటువంటి మనుషుడు అంతకు మునుపు జీవితాన్ని చూసినట్లయితే దేవుని వద్దకు వచ్చినట్లు గాని, లేకపోతే దేవుడు ఆ మనుషుల్ని పిలుచుకున్నట్లు గాని అంతకు ముందు కనపడట్ల. ఒకనొక సమయంలో దేవుని వద్దకి దేవుడు పిలవటం జరిగింది. ఆ పిలిచిన దగ్గర నుంచి ఇక చెప్పలేనన్ని కష్టాలు. అంతకు మునుపు దేవుడిని ఆశ్రయించింది దావీదు. అంతకు మునుపు దేవుడిని ఆశ్రయించినందువల్ల ఆ మనుషుల్ని దేవుడు దగ్గరకు చేర్చుకున్న తర్వాత నుంచి ఆ మనుషుని జీవితము ఇక ఎటు చూసినా కానీ కళ్ళ నిండా సంతోషం ఉండేటట్లుగా పరిస్థితులైతే లేవు. దేవుడిని ఎప్పుడైతే నమ్ముకున్నాడో ఆ నమ్ముకున్న దగ్గర నుంచి అందరికీ ఒకటే గుర్తుంటుంది, ఇంకేముంది, ఇక మనకి అంత నెమ్మది, అంతా మనకి క్షేమమే కలుగుతుంది అని అనుకుంటారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది దావీదు జీవితం. మనకి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని పోగొట్టుకోవాలంటే దేవుడే దారి. యేసు ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ఆ దావీదు జీవితము ఇంతకు మునుపున్నటువంటి శ్రమలకు మించినటువంటి శ్రమలు ఎదురు. ఇది ఎక్కడ తలనొప్పి, లేనిపోయినటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లయింది కదా అని ఆ మనుషుడు వెనకడుగు వేసినట్లు లేదు. ఎందుకంటే దేవుని యొద్ద మాత్రమే మనుషునికి నెమ్మది దొరుకుతుంది. ఇక నువ్వు ఏ ఆలోచన చేయు, నీకు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నెమ్మది అనేది, ఆయన ఇచ్చేటువంటి సమాధానం అనేది మనకి శాశ్వత కాలం నిలబడాలంటే దేవుని యొద్దకు రావాల్సింది. దావీదు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఆ మనుషుడు కళ్ళ ముందు ఎన్ని పరిస్థితులు చూసిండో వాటిని అన్నిటిని కూడా దేవుడు తొలగించి కళ్ళ ముందు ఆ మనుషునికి ఒక గొప్ప స్థితిని కలగజేస్తా ఉంది. ఏమైతుంది? ఏళ్ళు నిండినటువంటి వృద్ధుడని అంటే ఆ మనుషుని మీదకి ఆయుష్ అనేది విపరీతంగా వచ్చింది. దేవుని ఆయుష్ అనేది సమృద్ధిగా వచ్చింది. ఆ సమృద్ధిగా దేవుని ఆయుష్ పొందుకున్న తర్వాత ప్రధానంతరం తన తర్వాత తన కుమారుణ్ణి ఆ రాజ్యానికి వారసునిగా అభిషేకించి ఆ కుమారుని యొక్క క్షేమాన్ని, ఆ రాజ్యానికి కలిగినటువంటి గొప్ప స్థితిని కళ్ళతోటి చూసి దేవుని సన్నిధికి చేర్చబడ్డాడు. ఇప్పుడు గమనించండి, మొట్టమొదట్లో ఉన్నటువంటి మనుషుడు దేవుని దగ్గర ఉంటే దేవుని మొట్టమొదట ఆదాము దేవుని యొక్క ఉంటే ఏం జరిగిందంటే నెమ్మది, క్షేమం కలిగింది. నెమ్మది అయితే ఉంది. అంటే దేని గురించి కూడా టెన్షన్ పడాల్సిన పని, సాఫీగా ఆ జీవితము సుఖంగా వెళ్తా ఉంది దేవుని దగ్గర ఉన్న. ఎప్పుడైతే పాపం చేసి దేవుని దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ మనుషునికి కష్టాలు, కన్నీళ్లు, చుట్టాలు అయిపోయారు, బంధువులు అయిపోయింది. అదే మనుషుడు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తా ఉన్నాడో అప్పుడు మళ్ళా ఆ మనుషునికి మొదట ఉన్నటువంటి క్షేమం అనేది ఎదురుపడతా ఉంది. ఆ మనుషునికి మొదట ఉన్నటువంటి క్షేమం అనేది ఎదురైతా ఉంది. చూడండి, దేవుని యొక్క సమాధానం అనేది, దేవుని యొక్క క్షేమం అనేది మనకి కలగాలి అంటే ఆయన యొద్దకు రావాల్సిందే. ఆయన యొద్ద మాత్రమే మన జీవితాల్లోకి శాశ్వత కాలం ఉండేటువంటి నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తుంది. శాశ్వత కాలం ఉండేది అది ఐశ్వర్యం కాదు. అది ఐశ్వర్యంతో పాటుగా దేవుడు ఇచ్చేటువంటి ఆయుష్ అయి ఉంటుంది. అప్పటికి నిలబడండి.
ఈ రోజు రేపు వ్యాపారం చేసో లేకపోతే నలుగురిని ముంచో ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు. ఈ ఆయుష్ని అలాగనే మనుషుడు ఆ మనుషుని యొక్క జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో నిలిచి దేవుడిచ్చేటువంటి ఆ ఆయుష్ని పొందుకోగలిగేది ఒక్క దేవుని సన్నిధిలో దేవుని మనుషుడు మాత్రమే. ఏదైనా సరే చేసినా మనకి ఆస్తులు అయితే పెరుగుతాయి. నువ్వు ఏ పని చేయి, ఏ వ్యాపారం చేయి, ఆస్తులు అయితే పెంచుకుంటాం, కానీ దేవుని యొక్క ఆయుష్ అనేది మాత్రం ఏ పని చేసినా సరే పెంచుకోలేము. అది ఏదన్నా మనం పెంచుకోవాలనుకుంటే దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆయన యొద్దకు వస్తేనే క్షేమంతో పాటుగా ఆయుష్ అనేది పెరుగుతుంది. ఐశ్వర్యం అంటే ఇంకా అది మనం అడిగినా అడగకపోయినా ఆయన మనకు దయచేస్తుంది. దావీదు జీవితంలో జరిగింది. ఎన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయిందో వాటన్నిటిలో నుంచి దేవుడు బయటకు తీసుకొని వచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఒక చేపని సముద్రంలో వేస్తే దాన్ని పట్టుకోవటానికి సాధ్యం కాదు, తీసుకురావటం అనేది అసాధ్యం. సముద్రంలో పడినటువంటి చేప పిల్లని ఇప్పుడు మన చేతిలో ఒక చేపను వేసుకుని సముద్రంలో వేస్తే దాన్ని మరలా తీసుకురావటం అనేది జరగదు. అట్లాగనే ఈ దావీదు జీవితం కూడా సేమ్ అలాగే ఉంది. ఈ దావీదుని కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, ఇబ్బందుల్లో పడేస్తే, ఈ సముద్రం అనేటువంటి కష్టాలలో పడేస్తే ఇక ఆ మనుషుడు దొరకడు. ఆ దొరకనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేసిందంటే ఆ మనుషుల్ని ఆ సముద్రంలో నుంచి బయటకు తీసుకొచ్చి అదే మనుషునికి ఏ కష్టాలలో, ఏ సుడిగుండాలలో చిక్కుకుపోయి నేను బయటకు రాలేను అని అనుకున్నాడో అదే మనుషునికి సమృద్ధి అనేటువంటి ఆయుష్తో పాటుగా క్షేమాన్ని అనుగ్రహించు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప స్థితిని ఒక అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి మనుషులకి, అందరి చేత తీసివేయబడినటువంటి మనుషులకి, ఒక అట్టడుగు స్థితిని అంటే పాతాళంలో ఉన్నటువంటి ఒక మనుషుల్ని గొప్ప స్థితికి తీసుకొచ్చి ఆ మనుషుని మీదకి దేవుని యొక్క ఆయుష్నిచ్చి అదే మనుషుని యొక్క కడుపును పెట్టినటువంటి కుమారుణ్ణి రాజుగా అభిషేకించి ఆ రాజ్యాన్ని కళ్ళతో చూసుకుంటా దేవుడు ఆ మనుషుల్ని ఉంచినన్ని రోజులు ఉంచింది. ఏదో ఒక మనుషులకి అనుకున్నంత ఈజీగా దేవుడు అనుకునేటువంటి ఆలోచనలో జరగవు. నేను ఒక ఆలోచన అనుకుంటే జరిగిపోతాను, కానీ దేవుని ఆలోచన మనకు జరగాలంటే అంత తొందరగా జరగదు. ఆయన నిర్ణయించిన దాని కొరకు మనము శ్రమను అనుభవించి ఎదురు చూడాలి. అంతటి ఇబ్బందుల్ని తప్పుకున్నప్పుడే ఈ గొప్ప స్థితి మనకి ఎదురవుతుంది. నీతిమంతులంగా తీర్చబడాలి. అపోస్తల కార్యం ఒకసారి చెప్పి, అపోస్తల కార్యం 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నంబరు 105. పేజ్ నంబరు 105. 3వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతా. పేజ్ నంబర్ 105. మీరు 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి. పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని యొక్క నీతిమంతుడు. నీతిమంతులైనటువంటి వాళ్లకు ఉన్నటువంటి కష్టాలన్నిటినీ కూడా తీర్చగలిగేది
ఈ నీతిమంతుడైనటువంటి క్రీస్తు. ఈ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీదకి ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క అభిషేకము దావీదు మీద ఏదైతే ఉందో, దావీదు మీదకి దేవుని యొక్క నెమ్మది ఎలాగైతే వచ్చిందో, అదే నెమ్మది క్రీస్తుని వెంబడించేటువంటి ప్రతి ఒక్కరి మీదకి కూడా ఈ రోజుల్లో అనుగ్రహించబడుతుంది. ఈ రోజుల్లో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క క్షేమం అనేది, దేవుని యొక్క ఆయువు అనేది నిలిచి ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదట్లో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడున్నటువంటి క్రీస్తుని నియమించి ఈ మధ్యలో వచ్చినటువంటి మనుషుని మీదకి, ఈ మధ్యలో వచ్చినటువంటి శాపాలు, ఆ కష్టాలు, ఈ చుట్టాలు ఏమైతే ఉన్నారో, ఈ ఇబ్బందులు ఇవి ఏమైతే ఉన్నాయో వీటినన్నిటిని కూడా పోగొట్టాలంటే, తీసేసుకోవాలంటే ఈ నీతిమంతుడైనటువంటి దేవుని వద్దకు రావాలి. ఈ నీతిమంతుడైనటువంటి దేవునిని వాళ్ళు ఏం చేశారంటే, ఏది చేయాలో అవే చేశారు. చివరికి వాళ్ళు ఏది జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. ఆమె వాళ్ళు ఏదైతే జరగదని విడిచిపడ్డారో అదే వాళ్ళకి జరిగింది. దేవుడు ఆ మనుషుల్ని, అనగా క్రీస్తుని మృతులలో నుంచి లేపి, ఆయన నీతిమంతుడే, దేవుని పరిశుద్ధుడే. ఈ నీతిమంతుడైనటువంటి పరిశుద్ధునిలో మనము నిలబడినట్లయితే ఆ రోజు దావీదుకు ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటినన్నిటినీ దేవుడు తీసేసి ఒక గొప్ప స్థితికి నడిపించింది. ఆ కష్ట దినాలన్నిటిని కూడా పోగొట్టి నెమ్మదిలోనికి తీసుకొని వచ్చిందో, ఈ క్రీస్తు కూడా నేటి దినాన మనందరినీ కూడా దేవుని యొక్క క్షేమంలోనికి నడిపించి ఆయన సన్నిధిలో మనకి ఆయన ఆయుష్నిచ్చి నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరొకరిని చూద్దాం. దానియేలు గ్రంథము ఈ ఒక్కరిని చూసి చెప్పి ముగిస్తూ, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము చివరి వచనంలో ఒక వచనం ఉంటది. 738 పేజీ నంబరు 738. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. పేజీ ఈ ఒక్క వచనాలు చెప్తాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడ కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లేను. ఈ వచనం అనేది ఒకసారి మనం డీప్గా అంటే లోతుగా ఆలోచన చేసినట్లయితే మనకు అర్థం కాని విషయం ఒకటి మనం చెప్పుకున్న వాక్యానికి దగ్గరగా ఉంటుంది. ఈ దానియేలు ఉన్నది శత్రువుల ఇంట్లో, అంటే శత్రువుల దేశంలో బందీగా చిక్కారు. వాళ్ళని యుద్ధ ఖైదీలు అంటారు చూడండి, అట్లాగా యుద్ధం చేసి వారి దేశం నుంచి బందీలుగా తీసుకొని పోయింది. బందీగా తీసుకొని పోబడినటువంటి మనుషుడు శత్రువుల దేశంలో ఎలాగ వర్ధిల్లుతాడు? ఒకసారి ఆలోచన చేస్తే శత్రువుల దేశంలో బందీగా ఉండాల్సిన మనిషి ఎలాగ వర్ధిల్లుతాడు? క్షేమాన్ని కలిగి చూస్తా, దేవుని మేలుని పొందుకుంటా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అన్నిటిని అధిగమించుకుంటా ఎలాగ వర్ధిల్లుతాడు? మనం చెప్పుకున్న వాక్యంలోనే ఉంది, దేవుని వద్దకు రావాలి. దేవుడు నీతిమంతుడు. నీతిమంతులకు ఉన్నటువంటి శ్రమలన్నిటినీ దేవుడు తీసేస్తాడు. దేవుని వద్దకు మనం వచ్చినట్లయితే నీతిమంతులుగా మారుతాం. ఇప్పుడు మనం ఎంత నీతిమంతులుగా మారినా సరే మనకు వచ్చేటువంటి కష్టం రాక మారదు. మరి ఈ వచ్చేదాన్ని ఎట్లాగ తీసేయాలి? దేవుడు ఏం చేస్తాడంటే, ఆ వచ్చేటువంటి కష్టాలని, మనకు ఎదురుపడేటువంటి ఈ లోకపు శ్రమల్ని తొలగించుటకు సమర్థుడు. ఈ సమర్థుడైనటువంటి దేవుడు దానియేలును, దావీదును, క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి అనేకులను నీతిమంతులుగా తీర్చి
ఆ నీతిమంతులకు లోకము ద్వారా కలిగేటువంటి శ్రమలు ఏమైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా దారి చేరకుండా దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటే దగ్గరకు రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే తన కాపుదలనిచ్చి ఆయన యొక్క క్షేమాన్ని కలుగజేస్తాడు. ఆయన యొక్క నెమ్మదినిచ్చి వారిని శత్రువుల మధ్యలో ఉన్నా సరే, సముద్రపు అడుగులో ఉన్నా సరే, దేవుడు తన వారికి గొప్ప క్షేమాన్ని కలుగజేస్తాడు. ఆమె దేవుని వద్దకు మాత్రమే మనము వెళ్ళాలి, మనుషుల దగ్గరికి కాదు. వాళ్ళ యొక్క మాటకి, వాళ్ళ యొక్క రూపానికి కాదు మనం కట్టుబడి ఉండాల్సి, నీతిమంతుడైనటువంటి దేవుని వాక్యానికి. ఆమె దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమె